హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే విజీ వెబ్స్. ఈరోజు చాలామంది ఎక్కువగా కొంటున్న వెహికల్ టీవీఎస్ రైడర్. ఈ వెహికల్ ఎందుకు ఈ సంవత్సరంలో ఎక్కువగా అందరూ కొన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వెహికల్కి వస్తే, ఈ వెహికల్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 4 lakhs వెహికల్స్ అమ్మారని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు వరకు 1 million అంటే దగ్గర 10 లక్షల వెహికల్ ఇది అమ్మారంట. ఈ వెహికల్ ఓవరాల్గా ప్రైస్ చూస్తే ఆన్ రోడ్ వైజాగ్లోని 1,30,000 ఉంది. ఇది టాప్ మోడల్ వెహికల్. ఓవరాల్గా ఈ వెహికల్ మొత్తం స్పెసిఫికేషన్స్కి వెళ్తే, ఇది మొత్తం మైలేజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 65. ఇదే కాకుండా దీని టోటల్ సీసీ 125cc. ఇంజిన్కి వస్తే మాత్రం ఎయిర్ అండ్ ఆయిల్ కూలెడ్ ఇంజిన్. మాక్సిమం పవర్ 11.38 PS, 7,500 RPM. మాక్సిమం టార్క్ వస్తే మాత్రం 11.2 Nm, 6,000 RPM. ఈ పెట్రోల్ ట్యాంక్ వస్తే మాత్రం 10 liters పెట్రోల్ ట్యాంక్ టోటల్ కెపాసిటీ. ఇలా మనం ఇక్కడికి వెళ్తే మాత్రం ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం డిస్ప్లే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. డిస్ప్లే ఆన్ చేయగానే చిన్న సౌండ్ వస్తుంది, చిన్న మ్యూజిక్తోని. ఇక్కడ ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్కి వెళ్తే మనకి చూస్తున్నారు కదా, టోటల్ డిజిటలే. చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది. ఇది మనకి కొద్దిగా డే టైం కాబట్టి అంత క్లియర్గా లేదు, కానీ నైట్ టైం అయితే మాత్రం చాలా సూపర్ కనబడుతుంది. ఇక్కడ ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్లో అయితే మనకి చూస్తున్నారు కదా, ఓడోమీటర్ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మనం న్యూట్రల్లో ఉన్నామని ట్రిప్లో చూపిస్తుంది. నెక్స్ట్ మనం యావరేజ్ కిలోమీటర్స్, నెక్స్ట్ మొత్తం పెట్రోల్ ఎంత ఉందో అవన్నీ చూపిస్తుంది. ఇంజిన్ ఆయిల్ కోసం చూపిస్తుంది. దీని నుండి మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఈ వెహికల్కి ఇది టాప్ మోడల్ కాబట్టి దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. దానికోసమే ఇక్కడ స్విచ్ వీడు ప్రొవైడ్ చేశాడు. ఇది ఏంటంటే మనకి యూజ్ ఉంటుందంటే, మనం వెహికల్ ఎప్పుడైనా లాంగ్లో వెళ్ళేటప్పుడు ఈ స్విచ్ వల్ల మనం ఎప్పుడైనా బ్లూటూత్ త్రూ యాప్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి వెహికల్ లాంగ్లో వెళ్ళేటప్పుడు ఎవరితో ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే మీద వాళ్ళ నేమ్ వస్తుంది. మనం వాళ్ళు ఎత్తాలా లేదో అని చూసుకొని మనం ఆటోమేటిక్గా ఎత్తిసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి డిస్ప్లేలోని నావిగేషన్స్ కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీంట్లోని. మనం సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ మనకి క్లచ్ ఉంది కదండి, క్లచ్ కిందనే పాసింగ్ స్విచ్ ఉంది. పాసింగ్ స్విచ్, నెక్స్ట్ దాని కిందనే మనకి లైట్స్, నెక్స్ట్ సైడ్న ఇండికేటర్స్ ఉంది. ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, ఇండికేటర్స్ దాని పక్కనే మనకి హార్న్ అయితే కొద్దిగా వైడ్గా ఉంది ఈ వెహికల్కి. మనం ఇటువైపు వస్తే మాత్రం ఇక్కడ మనకి ఈ వెహికల్లో ఒక మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. వెహికల్స్ వెయిట్కి ఇవ్వలేదు. ఈ స్విచ్ మనకి యాక్సిలేటర్ ఉంది కదండి, యాక్సిలేటర్ పక్కనే మనకి ఎక్కువ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ మనం 2 పక్కల తిప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఇలా ఉందనుకోండి స్విచ్, ఇక్కడ డిస్ప్లే మోడ్ మనకి ఇలా చూపిస్తుంది. దీంట్లో మనకి టాప్ స్పీడ్ 95 వెళ్తుంది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది. ఈ స్విచ్ మనం స్విచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే, ఇదంతా మనకి రెడ్లో అవుతుంది. ఇక్కడికి మనకి ఎలాగంటే వెహికల్ ఆల్మోస్ట్ ఒక 103, 104 వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల కూడా చాలా వరకు యూజ్ ఉంది. మైలేజ్ కూడా దీనివల్ల మనకి యూజ్ ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చేసరికి సస్పెన్షన్కి వెళ్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్. మనం అలా కిందకి వెళ్తే మాత్రం మనకి వెహికల్ వీల్ చూస్తున్నారు కదా, వీల్ అయితే మాత్రం 80/100 17 mm మొత్తం మనకి దీనికి. నెక్స్ట్ మనం డిస్ప్యాడ్కి వస్తే మాత్రం మనకి 240 mm డిస్ప్యాడ్. మనకి దీనికి ఇలా సైడ్కి వస్తే మాత్రం మనం వెహికల్కి మనకి ఇక్కడ టీవీఎస్ బ్యాడ్జింగ్తో పాటు ఇక్కడ సింబల్ ఉంది. మనం అలా సైడ్కి వస్తే మాత్రం ఇంజిన్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే మాత్రం ఇంజిన్ ఉంది. ఇంజిన్కి వచ్చేసరికి 125 ఇంజిన్ సీసీ. నెక్స్ట్ పవర్కి వచ్చేసరికి 11.38 PS, నెక్స్ట్ 7,200 RPM. నెక్స్ట్ టార్క్ వస్తే మాత్రం 11.2 Nm, 6,000 RPM. మనం వెహికల్ చూస్తున్నారు కదా, ఇలా మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఇక్కడ ఫుట్ రెస్ట్ దీనికి సపోర్ట్ కానా. నెక్స్ట్ మనం సైడ్ స్టాండ్కి వెళ్తే మాత్రం సైడ్ స్టాండ్ మెటల్దే. నెక్స్ట్ సెంటర్ స్టాండ్ కూడా మెటలే. మనకి ఇది టోటల్. నెక్స్ట్ మనం ఈ వెహికల్కి గ్రౌండ్ క్లియరెన్స్కి వెళ్తే 180 mm. మన ఇండియన్ రోడ్స్కి చాలా అంటే చాలా బెటర్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మన ఇండియన్ రోడ్స్లో 160 mm అయితే సరిపోద్ది. దీనికి మాత్రం 180 mm ఇచ్చారంటే చాలా సూపర్. ఇక్కడ చూస్తున్నారు కదా సపోర్టర్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ లేడీ ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడానికి కూడా ఈజీ. బ్యాక్ సైడ్ వీల్ వస్తే మాత్రం 100/90 17 inches ఈ వీలు. నెక్స్ట్ మనకి వీలు మొత్తం డైమెన్షన్స్కి వెళ్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ 430 mm. మనకి బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ వస్తుంది. మనం బ్యాక్స్కి వెళ్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ మాత్రం వీడు మనకి LED ప్రొవైడ్
చేయలేదు, నార్మల్ లైట్సే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఇండికేటర్స్. నెక్స్ట్ మనం ఇలా సైడ్కి వెళ్తే మాత్రం సైలెన్సరు, నెక్స్ట్ ఫుట్ రెస్ట్లు, ఇక్కడ మనకి చూస్తున్నారు కదా బ్రేక్. ఓవరాల్గా వెహికల్ మనం చూస్తున్నాం కదా, ఒక వ్యూ చూడండి ఒకసారి. ఓవరాల్గా వెహికల్కి వస్తే మాత్రం వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు చాలా తక్కువ రేట్కి తక్కువ ప్రైస్కి వెహికల్ మనకి మంచి ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ అయితే మాత్రం మనకి వెళ్ళినప్పుడు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఒకసారి మేము చూపిస్తాం. ఈ వెహికల్ మనకి వైజాగ్లో అయితే మాత్రం 1,30,000 పడుతుంది. మనకి వెహికల్ కూడా చాలా కలర్స్లో అవైలబుల్లో ఉంది. టోటల్గా 8 కలర్స్ ఉన్నాయని మనకి కంపెనీ వాడు చెప్తున్నాడు. అన్ని కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లాక్ అయితే మాత్రం కొద్దిగా రిచ్గా ఉంటుంది. మీకు కూడా వెళ్ళినప్పుడు కూడా లుక్ పరంగా కూడా బ్లాక్ బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ నుండి రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వెహికల్ అయితే పికప్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా పికప్ అందుకుంటుంది. ఈ వెహికల్ మనం ఇండియన్ రోడ్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్లోకి వెళ్ళినప్పుడు అయితే మాకు చాలా బాగుంది. మనకి లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి చూసారు కదా, స్పీడ్ బ్రేకర్ ఎక్కినా కూడా మనకి ఏంటి ప్రాబ్లం లేకుండా వెళ్తుంది. మాకు చూసారు కదా, సౌండ్ కూడా వచ్చి దింపుతుంది. వెహికల్ తగిలేసింది కూడా. దీంట్లో ఏంటంటే మనకి గేరు చేంజ్ అయ్యేటప్పుడు సెకండ్ గేర్కి థర్డ్ గేర్కి చూపిస్తుంది. థర్డ్ గేర్ వేస్తున్నప్పుడు ఫోర్త్ గేర్ అని చూపిస్తుంది. అదొకటే చిన్న డిసడ్వాంటేజ్ కింద ఉంది. అది కొద్దిగా మారితే బాగుంటుంది. మనం చూసాం కదా ఈ వెహికల్ని. ఇప్పుడు ఆన్ చేసి మనం డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వెహికల్ అయితే మాత్రం మనకి బాగుంది. వెహికల్ కూడా ఇక్కడ వెహికల్ పికప్ చూస్తున్నారు కదా, పికప్ కూడా బాగా ఉంది వెహికల్కి. వెహికల్ ఆపలేదు, అదే ఆటోమేటిక్గా అయిపోద్ది. 10 సెకండ్స్ నువ్వు అలాగా ఉంటే మాత్రం వెహికల్ అయిపోద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ సింబల్ చూపించిందంటే మాత్రం మీరు క్లచ్ మూసి యాక్సిలరేటర్ ఒకసారి ఇచ్చారనుకోండి, వెహికల్ స్టార్ట్ అయిపోద్ది. చూసారు కదా, దీనికి ఒక అడ్వాంటేజ్ ఇది. చాలా అంటే చాలా బాగుంది ఇది వెహికల్. మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో వెళ్ళి ఆగిపోయేటప్పుడు ఇలాంటిది యూజ్ అవుతుంది. కొట్టలేదు, ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ మనకి ఎక్కువ మోడ్లోనే అవుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్కి వచ్చి ఇప్పుడు వెహికల్ మనం డ్రైవ్ చేస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఓవరాల్గా మనం వెహికల్ అయితే మాత్రం ఒక 15 మినిట్స్ నుండి వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం. మనకి వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. వెహికల్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఎప్పుడైనా ఇలాగా ట్రావెల్ చేసేటప్పుడు మనకి వెహికల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా మనకి వెహికల్ వచ్చేసరికి లాంగ్ వెళ్ళేటప్పుడు కూడా మనకి వెహికల్ చాలా బాగా ఉంటుంది. మనకి ఏం కంప్లైంట్ లేకుండా సీట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇద్దరు వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఫస్ట్గా ఈ వెహికల్కి మనం అడ్వాంటేజెస్కి వెళ్తే మాత్రం మేజర్గా ఈ వెహికల్ లుక్ పరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా అంటే చాలా బాగా చూపిస్తుంది. మనకు చూడడానికి కూడా చాలా మంచి లుక్ ఉండడం వల్ల మనకి ఎప్పుడైనా కూడా మంచిగా పెద్ద వెహికల్ అనే అనిపిస్తుంది. నెక్స్ట్ దీని ప్రైస్ 1,30,000 మనం ఎఫెక్ట్ చేసే వెహికలే. దానికి ఈ వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా వర్తబుల్. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది సీటు మనకి ఇద్దరికి కూడా కంఫర్టబుల్గా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు ఈ సీట్తోని. నెక్స్ట్ మనం ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కూడా మనకి వెహికల్ అంత అన్కంఫర్ట్గా అనిపించదు, కంఫర్ట్గా ఉంటుంది. మనం 120 కిలోమీటర్స్ ఒకేసారి నాన్ స్టాప్గా ట్రావెల్ చేసిన ఏటీ అనిపించదు ప్రాబ్లము. ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉంది వెహికల్. మనకి స్పీడ్ కూడా మనకి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనకి 0 to 100 దీని స్పీడ్ 22 సెకండ్స్లో వెళ్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనకి వెహికల్ కూడా అలాగే అందుకుంటుంది. పికప్ కూడా మనకి ఈకో మోడ్లో చూపిస్తున్నారు కదా, దా మోడ్లో అయితే మాత్రం 97 కిలోమీటర్స్ వరకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ మోడ్కి వచ్చేసరికి మనకు 103, 104 వరకు రీచ్ అవుతుంది. అది కూడా మనకి మంచి అడ్వాంటేజ్. 125cc వెహికల్ మనకు 103, 104cc అది 104 వరకు మనకి అందుకుంటుందంటే వెహికల్ చాలా వరకు చాలా అంటే చాలా బెటర్. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారు, మీరు ఏమైనా సామాన్లు ఏమైనా చిన్న క్యారీ చేసుకోవడానికి ఇక్కడ సీటు ఇక్కడ స్పేస్ ఉంది చూసారా. ఎప్పుడైనా మీరు వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ మొబైల్ ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ లాగా ఉంది. ఇది మనకి చిన్నగా అడ్వాంటేజ్ కానీ
మనకి యూజే ఉంది. ఇది కొన్ని వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్కి మాత్రం కొద్దిగా ఇది అడ్వాంటేజ్ వరకే వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ అయితే మాత్రం ఈ వెహికల్ టాప్ అండ్ కాబట్టి దీనికి డిస్ప్లే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది డిస్ప్లే. నెక్స్ట్ మనకి దీనికి మెయిన్గా మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎలాగంటే మీరు ఎగ్జాంపుల్ ఒక లాంగ్ డ్రైవ్ వేస్తున్నారు, ఇక్కడ నుండి మనం ఎస్కోట్ వెళ్తున్నప్పుడు మనకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇదే కాకుండా నావిగేషన్స్ కూడా మీకు ఏమైనా వైజాగ్లో రూట్స్ ఏమైనా తెలియకపోతే మాత్రం మనం త్రూ యాప్ ద్వారా చూసుకొని మనం ఇక్కడ డిస్ప్లే మీద మనకి నావిగేషన్స్ కూడా చూపిస్తుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ వెహికల్కి. ఈ వెహికల్కి వచ్చేసి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంజన్లోని కొద్దిగా మనకి గ్లిచ్ సౌండ్ వస్తుంది కొన్నిసార్లే. అది అన్ని వెహికల్స్లోనే వస్తుందో లేదో తెలియదు, కానీ మా వెహికల్లో అయితే మాత్రం మేజర్గా ఆ సౌండ్ వస్తుంది. అది కూడా ఫ్యూ సెకండ్స్ వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. అది మేము ఎన్నిసార్లు సర్వీస్కి వెళ్ళినా కూడా సర్వీస్ వాడు దాన్ని అసలు సర్టిఫై చేయలేదు. మేము ఈ సర్వీస్ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న స్టోర్లో కూడా మనకి అసలు ఆ సర్వీస్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది సర్వీసు. మా కుర్రోడు చెప్పిన ప్రకారం అయితే వాడు ఇప్పటికి చాలాసార్లు ఇచ్చాడు వెహికల్. ఇచ్చినప్పుడు కూడా కంపెనీ వాడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని సాటిఫై చేయట్లేకపోతున్నారు. అయితే ఇక్కడ సీట్ చూస్తున్నారు కదా, ఇక్కడికి ఉండాలి మనకి. ఇది ఓవరాల్గా ఇలాగా మనకి కింద వరకు వచ్చేస్తుంది. ఇది మనకి అది ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు మనకి ఇది రెక్టిఫై చేయట్లేదు. ఇది ఒక మేజర్గా డిసడ్వాంటేజ్. దీనివల్ల మనకి గ్రిప్పింగ్ కూడా ఉండట్లేదు, కంఫర్ట్ ఉండట్లేదు. ఇక్కడ మళ్ళీ మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాక్ చూస్తున్నారు కదా, గ్రాబ్రల్ వచ్చేసరికి పెయింట్ అయితే మాత్రం ఈజీగా వస్తుంది. ఈ వెహికల్ కొన్ని కొత్తలోనే మనకి ఈ వెహికల్ పెయింట్ వస్తుంది. ఇది కూడా కొద్దిగా డెవలప్ చేస్తే మనకి మంచిది. ఈ వెహికల్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, టైరు చాలా చిన్నది ఉండడం వల్ల మనం చిన్న రోడ్లలోని స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బ్యాక్ వీల్ రెండు అలాగే ఉన్నాయి. మేజర్గా ఆ కంపెనీ వాడు ఇచ్చే టైర్స్ కన్నా మీరు నెక్స్ట్ టైం మార్చుకోవడానికి వేరే కంపెనీ టైర్స్ మార్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి వ్యాంగ్గా కూడా అరిగిపోతున్నాయి. ఈ టైరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ టైర్ అయితే మాత్రం మేము మార్చలేదు, కానీ బ్యాక్ వీల్ అయితే మాత్రం మనం మార్చేసాం. వెహికల్ చూస్తున్నారు కదా, ఇదైతే మనం MRF వేయించుకున్నాం వెహికల్కి. ఇదైతే మాత్రం ఇదొక డిసడ్వాంటేజ్. మనకి కొద్దిగా టర్నింగ్ కొట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మనకి వెహికల్ జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి మైలేజ్కి వచ్చేసరికి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు కంపెనీ వాడు చెప్పడం 61 అవన్నీ చెప్తున్నారు. ఏంటంటే చాలా వరకు 67 అని ఆన్ పేపర్ చెప్పారు. మనకు వచ్చేసరికి ఈ వెహికల్ యావరేజ్గా 51 వస్తుంది, 51 to 52. ఇది కొంతమందికి సరిపోవచ్చు, కానీ ఎక్కువగా ఇది యూజ్ చేసే వాళ్ళకైతే మాత్రం మనకి అది సరిపోదు. 55 మినిమం 55 అని వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి కొంటారు వెహికల్. దానికి కూడా ఇది యూజ్ లేదు. నెక్స్ట్ దీనికి ABS కూడా వాడు ప్రొవైడ్ చేయలేదు ఈ వెహికల్కి ఇప్పుడు వరకును. నెక్స్ట్ మనకి ఇక్కడ అయిపోయినా కూడా ఇప్పుడు న్యూ వర్షన్లో కూడా మనకి ఎల్ఈడి రాలేదు, నార్మల్ బల్బ్స్తోనే ఇచ్చాడు. ఇది ఒక మేజర్గా డిసడ్వాంటేజ్. ఓవరాల్గా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ ఓవరాల్గా వెహికల్ తీసుకోవచ్చు అని నన్ను అడిగితే మాత్రం వెహికల్ తీసుకోమని చెప్తాను. మా ఫ్రెండ్ దగ్గర 2 years బట్టి వెహికల్ వాడుతున్నా కూడా చాలా వరకు ఏ కంప్లైంట్స్ లేకుండా బాగా ఉంది వెహికల్. మీరు వెహికల్ మైలేజ్ పరంగా మీకు 50 అలాగా సరిపోద్ది అనుకుంటే మాత్రం చాలా వరకు బెటరే. మీకు కంఫర్ట్ కూడా బాగా ఉంటుంది. మీకు వేరే వెహికల్స్తో పోల్చుకుంటే అన్నీ మాత్రం చాలా బాగుంటుంది. సర్వీస్ ఒక్కటే మీరు చూసుకోవాలి. టీవీఎస్కి వచ్చేసరికి సర్వీస్ ఒకటే కొద్దిగా బ్యాడ్, అదొకటే చూసుకోవాలి. నెక్స్ట్ రీసేల్ ఒకటి ఉండదు టీవీఎస్లో వెహికల్స్, అదొకటే చూసుకోవాలి. వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వెహికల్. మీరు ఓవరాల్గా సిటీ రైడ్స్లోని నెక్స్ట్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా వెహికల్ బాగుంటుంది. పికప్ కూడా బాగా అందుకుంటుంది. కాబట్టి మీరు వెహికల్ తీసుకోవచ్చు అంటే మాత్రం నేనైతే రికమెండ్ చేస్తాను వెహికల్ని. అలా వెళ్ళే ముందు మన ఛానల్లో ప్రతి వీక్ ఒక వీడియో చేద్దామని మనం అనుకుంటున్నాం. ఆ గోల్లో మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అలాగే మేము ప్రతి వీక్ చేస్తున్న వీడియోస్కి చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.